కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలు నయా మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రస్తుత నెలలో కూడా సరికొత్త మోడళ్లను ప్రవేశపెట్టబోతున్నాయి. వీటిలో టాటా, నిస్సాన్, హుందాయ్, మెర్సిడెస్, BMW వంటి అరడజనుకు పైగా సంస్థలు తమ కొత్త మోడళ్లను విడుదల చేయబోతున్నాయి. దీంట్లో ప్రీమియం సెడాన్, లగ్జరీ హ్యాచ్బ్యాక్, పలు SUVలతో పాటు ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. ముందుగా టాటా కర్వ్ EV దమ్మేంటో చూద్దాం. టాటా మోటార్స్ ఈవీల పరిధిని మరింత విస్తరించడంలో భాగంగా మరో మోడల్ను విడుదల చేయడానికి రెడీ అయింది. టాటా కర్వ్ EV పేరుతో విడుదల చేయనున్న ఈ మోడల్ సింగిల్ ఛార్జింగ్తో 500 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వనుంది. ఈ కారు ధర 20 లక్షల రూపాయల కంటే అధికంగా ఉంటుందని అంచనా. 12.3 అంగుళాల టచ్ స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్స్తో తీర్చిదిద్దింది. ఈ మోడల్నే ఈ నెల చివరిలో అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. ఆ తర్వాత నిస్సాన్ ఎక్స్-ట్రైల్ సత్తా ఏంటో కనిపెడదాం. దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా నిస్సాన్ 4th జనరేషన్ అవతార్ మోడల్ను ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. ప్రీమియం టచ్ ఇన్సైడ్, 12 అంగుళాల టచ్ స్క్రీన్, అడాస్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 8 స్పీడ్ CVT ఆటోమేటిక్గా ఈ మోడల్ను రూపొందించింది. అటుపై ఇప్పుడు హుందాయ్ అల్కాజర్ నయా విశేషాలు చూద్దాం. అల్కాజర్లో నయా మోడల్ను మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది హుందాయ్ మోటార్. ఈ నెల చివరిలో అందుబాటులోకి రానున్న ఈ కారు ధర 17 లక్షల రూపాయల స్థాయిలో ఉంటుందని అంచనా. పెట్రోల్, డీజిల్ ఇంజిన్తో తయారైన ఈ మోడల్లో 10.25 ఇంచుల స్క్రీన్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, 7 ఎయిర్ బ్యాగ్లు వంటి ఫీచర్స్ ఉన్నాయి. చివరిగా BMW 5 సిరీస్ స్పెషాలిటీ ఏంటో చూద్దాం. జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW 8వ జనరేషన్ 5 సిరీస్ మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ మోడళ్లు అంతర్జాతీయ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. డ్యూయల్ డిజిటల్ స్క్రీన్, 4 జోన్ క్లైమేట్ కంట్రోల్, ADAS, పెట్రోల్, డీజిల్తో పాటు హైబ్రిడ్ కూడా తయారు చేసింది.